విజయనగరం అంటేనే విద్యల నగరం అంటారు. అలాంటిది ఈరోజు ఈ విజయనగరంలో ఇలాంటి తరుణాన్నే ఆసరాగా చేసుకుని ఎన్నో విద్యా సంస్థలు ఈరోజు కాసుల వర్షం కురిపించే విధంగా ముందుకు వెళ్తున్నట్టు నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో కోరుకొండ సైనిక్ స్కూలు అలాగే నవోదయ కోచింగ్ సెంటర్ల పేరిట ఎన్నో విద్యా సంస్థలకి ఈరోజు ఒకవైపు బ్యాక్ ఎండ్లో ఉంటూ ఒకవైపు కోచింగ్ సెంటర్లు కూడా నడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇటువంటి నడుపుతున్నారంటూ ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా యథేచ్ఛగా ఇటువంటి కోచింగ్ సెంటర్లు పెరిగిపోతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే నేనైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి నగర పరిధిలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ వద్ద అయితే ఉన్నాను. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఒక కోచింగ్ సెంటర్ని. ప్రస్తుతం ఇలాంటి కోచింగ్ సెంటర్లు సుమారుగా చూసుకుంటే విజయనగరంలో 8 నుంచి 10 వరకు కూడా ఇటువంటివి అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే కోరుకొండ శారదా విద్యానికేతనం అటువంటి ప్రాంతాలను చూసుకుంటే సుమారుగా 40 సంవత్సరాలుగా అయితే ఈ యొక్క కోచింగ్ సెంటర్ అయితే అదేవిధంగా యథేచ్ఛగా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు అయితే చక్కగా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, నేరుగా స్కూల్స్లోనే ఉండవలసిన పిల్లలు ఈరోజు పూర్తిగా ఇటువంటి కోచింగ్ సెంటర్లోనే పరిమితమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలకి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరంటూ కూడా మరికొంతమంది పౌర సంఘ వేదికలకు సంబంధించిన కొంతమంది నాయకులు కూడా మండిపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే కోరుకొండ ఈ శారదా విద్యానికేతన్ కావచ్చు, అలాగే వాసు కోచింగ్ సెంటర్ కావచ్చు, అదేవిధంగా మరోవైపు శంకర్ కోచింగ్ సెంటర్, అదేవిధంగా మరోవైపు దుర్గా కోచింగ్ సెంటర్ అని ఇలా చూసుకుంటే ఒకవైపు కామాక్షి నగరు, అలాగే ఉడా కాలనీ, గుమ్సీ జంక్షన్ వద్ద ఇటువంటి కోచింగ్ సెంటర్లు యథేచ్ఛగా కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం ద్రోణాచార్య కోచింగ్ సెంటర్ రామనారాయణ వద్ద అయితే కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరో వికాస్ కోచింగ్ సెంటర్ అని చూసుకుంటే తోటపాలెంలో కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూసుకుంటే ఇటువంటి కోచింగ్ సెంటర్లు అన్నీ కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ కూడా వీటిపైన ఎటువంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోవట్లేదంటూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అసలు కోచింగ్ సెంటర్లు ఏ విధంగా తీసుకుంటారు, ఏం చేస్తారు అనే అంశంపైన కూడా ఒకసారి కోచింగ్ నిర్వహిస్తున్నటువంటి ఆ యాజమాన్యంతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ పిల్లలు కూడా ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కంటిన్యూగా ఏదైతే అకాడమిక్ ఇయర్లో స్కూల్స్లో ఉండవలసిన పిల్లలు ఇక్కడే ఉండడంతో ఏ విధంగా చెప్తున్నారో తెలియనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. మరోవైపు ఒకవైపు ఏదైతే ఆ స్కూల్ సంబంధించిన హెచ్ఎంలు అలాగే ఇక్కడ దీనికి కోచింగ్ సెంటర్కి సంబంధించిన యాజమాన్యం మధ్య జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంగానే తెలుస్తుంది. మరోవైపు ఇటువంటి లక్షల రూపాయలు అయితే ఈ విద్యార్థుల నుంచి కాసుల వర్షాలు కురిపిస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే మరిన్ని వివరాలు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా చూసే పరిస్థితి అయితే చేద్దాం. ప్రస్తుతం నేను సాయి సరస్వతి కోచింగ్ సెంటర్లో ప్రస్తుతం అయితే ఉన్నాను. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యొక్క ఇన్స్టిట్యూట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి కోచింగ్ ఇస్తున్నారు, ప్రస్తుతం ఎంతమంది రిలీవ్ అవుతున్నారు, ఏంటి అక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి ఇదంతా వ్యవహారం? మనకి ఎవ్రీ ఇయర్ 70 మెంబర్స్ వస్తూ ఉంటారు. వీళ్ళకి 2 సెక్షన్లుగా డివైడ్ చేస్తూ ఉంటాము. 2 సెక్షన్లు డివైడ్ చేసి వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ నియర్లీ సైనిక్ స్కూల్ వచ్చేసి 10-12 మంది అవుతూ ఉంటారు. నవోదయ అయితే సేమ్ 10 మెంబర్స్ వరకు అవుతూ ఉంటారు. ఆర్ఎంఎస్ అయితే ఇయర్లీ 1 మెంబర్ అయితే అవుతూ ఉంటారు. అంటే దీనికి సంబంధించినటువంటి మీ పర్మిషన్స్ కానీ ఏమైనా దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి, ఆ పిల్లల్ని ఎలా ఎక్కడ తీసుకుని వస్తారు ఏంటి? యాక్చువల్గా పేరెంట్ ఒపీనియన్ అండి. మనది ట్యూటోరియల్గా స్టార్ట్ అయింది. మనకి ఏంటంటే పేరెంట్ వేరే ఎక్కడైనా నేమ్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. మేము ఇక్కడ చూసని చెప్తూ ఉంటాం అనమాట. సో పిల్లలు ఎక్కడే ఉంటారా? పిల్లలు ఎక్కడో లోకల్ వచ్చేసి ఒక 20 మెంబర్స్ వరకు హాస్టల్ ఉంటారు. మిగతా వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. హాస్టల్ మీరే మెయింటైన్ చేస్తారా? అది ప్రైవేట్ ప్రైవేట్ ఎవరు లేదండి, మేమే మెయింటైన్ చేస్తూ ఉంటాం. హాస్టల్ కూడా మీరే మెయింటైన్ చేస్తారు? ఎస్ సార్, మేమే చేస్తాం. మరి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రికాషన్స్, వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ అవన్నీ కూడా ఎలా? ఇప్పుడు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏదైనా జరిగితే ఎందుకంటే వాళ్ళ అడ్మిషన్ అనేది ఒక స్కూల్లో ఉంటుంది. ఇప్పుడే చెప్పారు ఆ పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళకి కొద్దిగా అడ్మిషన్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ మీ దగ్గర పెడతారు. మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? పిల్లలకి ఏదైనా సరే బాగోగులు కానీ లేదంటే అక్కడ పరిస్థితులు అటెండెన్స్ ఏమైనా ఉంటాయి కదా? మేము యాక్చువల్గా 24/7 వాళ్ళతో పాటే ఉంటాం. మేము ఉండేది కూడా ఎందులోనే, ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. వాళ్ళతో పాటు ఉండిపోతాం అనమాట. సో వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా మేమే చూసుకుంటూ ఉంటాం. అంటే మరి దానికి ఇప్పుడు చూసుకుంటే అకాడమీ ఇయర్ పరంగా స్కూల్స్లో వాళ్ళు ఉంటారు పిల్లలు, అకాడమీ ఇయర్ పరంగా అక్కడ ఉంటారు. ఇక్కడ వస్తే ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఉంటారు. జనరల్గా కోచింగ్ అనేసరికి ఈవినింగ్ సెక్షన్లో ఉంటాయి. అలాగే ఇక్కడ మన కోచింగ్ సెంటర్లో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే పూర్తిగా ఉంటే తప్ప వాళ్ళు స్కిల్ రాలేనటువంటి పరిస్థితి. మరి దాన్ని ఎలా మేనేజ్ చేస్తుంటారు ఏంటి ఇదంతా? మనకి హాస్టల్లో ఉన్న వాళ్ళు 20 మెంబర్స్ వరకే ఉంటారండి. మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు, స్కూల్ చూసుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే సింగిల్ సెక్షన్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా చూసుకుంటూ ఉంటారు. ఎస్.
అంటే అక్కడ స్కూల్స్లో అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారండి? అది పేరెంట్ చూసుకుంటారు సార్. మేము ఓన్లీ ట్యుటోరియల్ ఇచ్చినంత వరకే, మేము కోచింగ్ ఇచ్చినంత వరకే. ఆ అటెండెన్స్ అంతా పేరెంట్ ఒపీనియన్ కాబట్టి పేరెంట్ చూసుకుంటాం. పిల్లోడు మా దగ్గరికి వస్తే మేము చెప్తాము. ఫీజులు ఎలా ఉంటాయి ఏంటి? ఫీజులు అంటే హాస్టల్కు అయితే మనకి 50,000 to 60,000 ఉంటుంది. ఇదైతే 25 వరకు 25 వరకు ఉంటుంది సార్. ఇయర్లీ ఇయర్లీ అంటే 8 months, మేబీ జూన్ నుంచి డిసెంబర్ వరకు సార్. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇక్కడ పిల్లడు ఇక్కడే ఉంటారా? కంప్లీట్గా ఉన్న వాళ్ళు ఉండరు సార్. ఒక 3 months అని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ హాలిడేస్ లేకపోతే దసరా హాలిడేస్ ఇస్తుంటారు కదా, ఆ టైంలో సిక్ లీవ్ తీసుకొని స్కూల్ నుంచి వస్తూ ఉంటుంది సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూస్తూ ఉంటే ఈ కోచింగ్ సెంటర్ నవోదయ అండ్ సైనిక్ స్కూలు, దీనికి సంబంధించిన ఏదైతే కాంపిటేటివ్ పిల్లలకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కోచింగ్స్ అయితే ఇస్తూనే ఉంటారు. చూస్తుంటే పిల్లలకు సంబంధించిన క్లాస్ రూమ్స్ కూడా అక్కడైతే మనం అయితే చూడొచ్చు. ఇలాంటి క్లాస్ రూమ్స్ ప్రస్తుతం చూసుకుంటే ఇది ఒక క్లాస్ రూము, దీంతోపాటు పైన కూడా బెడ్స్తో పిల్లలు పడుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అయితే చూడొచ్చు, ఇదంతా కూడా పిల్లలకు సంబంధించినటువంటి ఉండవలసింది. మరోవైపు చూస్తే పిల్లలు కూడా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఒకవైపు అటువంటి ఏర్పాటు చేసినటువంటి బెడ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన బెడ్స్, అలాగే ఆ క్షేమం ఎలా అయితే ఇప్పుడు నవోదయ హాస్టల్స్లో ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఒకవైపు ప్రతిదీ కూడా మెయింటైన్ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతాన్ని చూస్తే ఒకవైపు ఇక్కడ మనం చూడొచ్చు, ఆల్రెడీ ఎక్కడైతే పిల్లలు అయితే ఉన్నారు ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే పిల్లలు ఈ ప్రాంతంలో ఒక విధంగా చెప్పాలంటే నవోదయ స్కూల్కి సంబంధించినటువంటి సీట్ రావాలంటే ఖచ్చితంగా అందులో ఉత్తీర్ణత అయితే పిల్లలు సాధించాలి. ఆ ఎగ్జామ్స్ని ఎదుర్కోవాలంటే పిల్లలకి తగు తర్ఫీదు అయితే ఇవ్వాలి. అటువంటి తర్ఫీదు ఇవ్వాలంటే పిల్లలకు సంబంధించి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలైతే ఒక విధంగా తల్లిదండ్రులు ఇదంతా కూడా చూసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే అటెండెన్స్ అనేది ఒక ప్రాంతంలో ఉంటుంది, ఎందుకంటే ఒక స్కూల్స్లో ఉంటాయి. ఏదైనా గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, అకాడమిక్ పరంగా వేరే స్కూల్లో అటెండెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే సుమారు 8 months వరకు కూడా ఎక్కడైతే పిల్లలు ఉంటారని చెప్తున్నారు. అలాంటిది 2-3 నెలలు కూడా ఇక్కడే కంటిన్యూ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించి పిల్లలు ఇక్కడే ఉంటే వాళ్ళకైతే 15,000 నుంచి 60,000 వరకు కూడా ఫీ అయితే పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడే ఓన్లీ కోచింగ్ పరంగా లోకల్లో ఉన్నటువంటి విద్యార్థులకి అయితే సుమారుగా 25,000 వరకు కూడా దానికి పే చేస్తుంటారంటూ కూడా మనతో పాటు నిర్వాహకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసినటువంటి పిల్లల తాలూకా పేరెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు చూస్తే మీ పిల్లల్ని ఎక్కడ ఎందుకు జాయిన్ చేస్తున్నారు? జనరల్గా చూసుకుంటే పిల్లలకు వైపు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇటువంటి సంబంధించినటువంటి సంస్థలకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. జనరల్గా చూసుకుంటే అకాడమిక్ ఇయర్లో కంటిన్యూగా స్కూల్లోనే ఉండవలసిన పిల్లలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు ఏంటిది? సార్, నా పేరు చిన్ననాయుడు, విజయనగరం జిల్లా శంకరవేది నుంచి వచ్చాను. అయితే ఆల్రెడీ మనకి గవర్నమెంట్ స్కూల్లో వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అఫ్కోర్స్ వెల్ ట్రైన్డ్ టీచర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు అంత కేర్ తీసుకోవడంలో కానీ, లేకపోతే మన పిల్లల మీద శ్రద్ధ వహించడంలో కానీ అంతగా మనకి అనిపించకపోవడం వల్లే మన ఈ ప్రైవేటు సంస్థ అయినటువంటి శ్రీ సాయి సరస్వతి కోచింగ్ సెంటర్ రావడం జరిగింది. మనకి వీళ్ళు ఏంటంటే వాళ్ళు సరైనటువంటి మనకి ఈ ఐఐటి దృక్పథంలో కానీ, లేదా మనకి మెయిన్స్ గ్రూప్లో కానీ, ఈ సివిల్స్ పర్పస్ కానీ ఇక్కడ ఫీడ్బ్యాక్ బేసిక్స్ అనేవి అందించడం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సార్. ఇక్కడ మనకి గత కొన్ని సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మినిమం ఒక 10 seats వస్తాననే ఉద్దేశంతో నేను ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది సార్. అందువల్ల ఇక్కడ మనం జాయిన్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను సార్. అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు మీ పిల్లవాడు ఉన్నాడు, మీ పిల్లవాడు ఆల్రెడీ ఎప్పటికే ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారా? ప్రైవేట్ స్కూల్ సార్. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ప్రైవేట్ ఏ క్లాస్ చదువుతున్నారు? లిటిల్ ఆర్ట్ స్కూల్లో చదువుతున్నారు. లిటిల్ ఆర్ట్ స్కూల్లో చదువుతున్నారు. ఏ క్లాస్ చదువుతున్నారు? ఇప్పుడు పాప 5th నుంచి 6th వస్తుంది సార్. పాప నుంచి 6th. ఏ కోచింగ్ కోసం పెట్టారు ఇక్కడ? ఇక్కడ మెయిన్ మనకేంటంటే సైన్స్ స్కూల్ కోచింగ్ పర్పస్లో నేను సైనిక్ స్కూల్ కోసం పెట్టారు. అకాడమిక్ ఇయర్ అంటే పిల్లవాడు స్కూల్లో ఉండవలసిన టైంలో ఇక్కడే ఉండవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లవాడు ఇక్కడే ఉంటాడు. అదే సందర్భంలో మరి అక్కడ అటెండెన్స్ పరిస్థితి ఏంటి, ఎలా దాన్ని మేనేజ్ చేస్తున్నారు?
మేనేజ్ అంటే మేనేజ్ చేయడానికి ఏం లేదు సార్. మనకి 1 ఇయర్ లాస్ అయినా పర్లేదు కానీ, ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఇది బేసిక్స్ వస్తాయి. ప్లస్ సైన్స్ స్కూల్ సెలెక్ట్ అవుతది. దీనికి స్పెషల్‌గా క్లాసులు చెప్పడం జరుగుతది. అక్కడ ఏంటంటే అకాడమిక్ సంబంధించింది మాత్రమే చెప్తారు సార్. దీనికి సైన్స్ స్కూల్ స్పెషల్‌గా మనకి చెప్పడం కోసం ఇక్కడ మనం జాయిన్ చేయాలనుకుంటున్నాం సార్. ఒక 1 ఇయర్ వేస్ట్ అయినప్పుడు కూడా మనకి ఆ బేసిక్స్ ప్లస్ సైన్స్ స్కూల్‌కి వస్తది. నెక్స్ట్ రేపు ఫ్యూచర్‌లో ఒకవేళ ఇన్‌కేస్ రాకపోయినప్పుడు కూడా సబ్జెక్ట్ వస్తది. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్‌లో ఐఐటీ ఇలాంటివి మనకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటది అని చెప్పే ఉద్దేశంతో వచ్చాం సార్. అంటే ఇప్పుడు మీ పిల్లవాళ్ళు ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ స్కూల్‌లో చదువుతున్నారు ప్రెజెంట్. అవును సార్. అవును. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు అయిపోయింది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం దానికి మనకి అలా చేయడానికి అవ్వదు సార్. మనం ఏంటంటే 1 ఇయర్ అంటే మరి అక్కడ బ్రేక్ వస్తది. నెక్స్ట్ మళ్ళీ సిక్స్త్ కంటిన్యూ చేస్తాం. ఇది ఇక్కడ చేస్తే. అంతేగాని మనకు అలాగే అవ్వదు సార్. అలా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకుముందులాగా లేదు సార్. హ్మ్. ఇంతకు ముందు యాక్సెప్ట్ చేసేవాళ్ళా? ఇంతకుముందు ఏమో మనకు తెలీదు. మరి మా పిల్లలు ఇప్పుడే వచ్చారు కదా! మరి మనకు తెలీదు సార్. ఓకే. అది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం వచ్చాం సార్. ఓకే. అలాగైతే యాక్సెప్ట్ చేయమని చెప్పారు వాళ్ళు. అది సార్ మాది. అంటే ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్‌లో కోచింగ్‌లు అటువంటివి గవర్నమెంట్ స్కూల్‌లో ప్రత్యేకించి ఆ టీచర్స్ అని చెప్పట్లేదా? అలా చెప్పట్లేదు సార్. అలా చెప్తే హ్యాపీ వెల్ అండ్ గుడ్ సార్. అక్కడ కూడా మనం వాళ్ళని జాయిన్ చేసి పిల్లల్ని అక్కడే చేస్తాం కదా! మనకి స్పెషల్‌గా గవర్నమెంట్ స్కూల్‌లో ఇలాంటిది ఏం లేదు సార్. అంటే సైన్స్ స్కూల్ గాని, నవోదయ గాని అలాంటి బేసిక్స్ అవి ఓన్లీ అకాడమిక్‌కి సంబంధించి చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా మనం తప్పడం లేదు. ఇది స్పెషల్ కదా సార్. దీనికి సంబంధించింది మళ్ళీ కరికులం వేరే కాబట్టి ఇలా జాయిన్ చేయడానికి మనం వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఆ పిల్లలకు సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ ఒక లాస్ అయినా పర్వాలేదు, మీకు ఇక్కడే జాయిన్ చేస్తూ ఉంటూ కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి తగు ఫీడ్ కావాలంటే, వాళ్ళకి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే చిన్నపిల్లప్పటి నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి విద్యా బుద్ధులన్నీ మప్పులు అటువంటివన్నీ కూడా ఇటువంటి కోచింగ్ సెంటర్లోనే మాత్రమే దొరుకుతాయి. దానికోసం ఏమైతే ఈ విధంగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా అయితే మనమైతే చూడొచ్చు ఇటువంటి కోచింగ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. విజయనగరంలో సుమారుగా చూసుకుంటే 7 నుంచి 8 వరకు కూడా ఇటువంటి కోచింగ్ సెంటర్లు అయితే ఉన్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్లు చూసుకుంటే నేరుగా ఒకవైపు అడ్మిషన్ అయితే గవర్నమెంట్ స్కూల్ కానీ లేదా ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మరోవైపు ఇటువంటి సంస్థల్లో మళ్ళీ ఆ యొక్క అడ్మిషన్తో పాటు ఇక్కడ కూడా ఆ పిల్లవాడు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాడు. ఇది ఎలా జరుగుతుందంతా కూడా పూర్తిగా ఎవరికి కూడా అంతుపట్టినటువంటి విషయంగానే చెప్పాలి. దీనిపైన విద్యాశాఖ అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారో మరి వెయిట్ చూడవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.